నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. వరంగల్ కూరగాయల మార్కెట్ కార్మికుల కోసం విశ్రాంతి భవనం నిర్మిస్తామన్న మంత్రి కొండా సురేఖ. కూకట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్. కులగణనపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పోచంపల్లిలో జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ములుగు జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వికలాంగుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వైకల్యం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని అన్నారు. వారికి సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. చాలా మంది హైయెస్ట్ మార్కులు వచ్చినాయని తల నెత్తి మీద ఎక్కించుకుంటారు. ఇంకా పైకి ఉంటాయి, కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండకుండా పైన ఉంటాయి, అప్పుడు కింద పడతారు. కాబట్టి ఆత్మగౌరవం ఉండాలి, ఇతరులను గౌరవించాలి, సంస్కారం నేర్చుకోవాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని, ఏదైనా కాలేజీలో కాడ మీకు సీట్ల కాడ ఏ ఇబ్బంది అయినా పిఓ గారు కానీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ములుగు జిల్లా ఫస్ట్ వస్తే సెకండ్ ఆసిఫాబాద్ వచ్చింది. ములుగు జిల్లా అయినా ఆసిఫాబాద్ అయినా సేమ్. 10th లో మన మహబూబాద్ జిల్లా వచ్చింది. మహబూబాద్ జిల్లా కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్, ఎక్కువ ట్రైబల్స్ ఉన్నటువంటి ప్రాంతం. కూడా మనం వెంటనే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే జూన్ ఎండింగ్ లో ఆల్ టీచర్స్ తో చాలా పట్టుదలతో నిష్ఠతో మీరు అందరూ చేరాలి. మీరందరూ మంచి వ్యక్తిత్వం అవ్వాలి. అండ్ ములుగు జిల్లా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవ్వాలి మీ ద్వారానే అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రజెండా ఎగరేశారు. కొంతమంది కార్మికులు మార్కెట్లో పని సమయం 8 గంటల నుంచి 6 గంటలకు చేయాలని కోరారని, కార్మికుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కార్మికులకు విశ్రాంతి భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలిపారు. అనేక స్కీములు తీసుకురావాలి. అందులో భాగంగా మన వరంగల్ జిల్లాలో శ్రీమతి కొండా సురేఖ గారు లేబర్ అధికారులతో మాట్లాడి కార్మికులకు ఏ కష్టమైనా కూడా చిన్నగల మార్కెట్ వరంగల్ జిల్లాలోనే పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ కు అనేక పదాలతో కూడిన అభివృద్ధి చేసేందుకు కొండా దంపతులు కృషి చేస్తా ఉన్నారు. గ్రహించాలని సందర్భంగా అందరి పేరు పేరున రష్గా ఉండి ఇబ్బందిగా ఉండేది. దానికి ఇప్పుడు 10 ఎకరాల స్థలం, 10 ఎకరాలు అక్కడ మనం ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాటర్ కూడా కనీసం బాగా ఉంది. దానికి కూడా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన మంచి మరి మా సహకారం కలెక్టర్ కానీ నాది కానీ ఉంటుంది. మనకు మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు కూకట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. హైడ్రా పేరుతో చెరువు సుందరీకరణ అంటూ రైతుల పట్టాభూములు కూడా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చెరువు స్థలం 7 ఎకరాల 30 గుంటలు కాగా పక్కన ఉన్న పట్టాభూముల జోలికి రావద్దంటూ ఆయన హితో పలికారు. గతంలో స్థలాలు తీసుకుంటారనే భయంతో బుచ్చమ్మ అనే ప్రైవేటు భూములలో అధికారులు ఎలా తవ్వకాలు జరుపుతారని ప్రశ్నించారు. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఎందుకని అంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ వర్షన్ కొంతమంది ఎంక్రోచ్ చేసిర్రు. అసలు ఎవరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజల రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆ భయం ఇంకా తొలగిపోలే. తోకముడిచినటువంటి హైడ్రా ఎక్కడి నుంచి సమాధానం రాకపోతే చివరికి
న్యాయం జరగాల్సింది కోర్టులో కాబట్టి హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ పార్కులు చేయాలనుకుంటే మాకే అభ్యంతరం లేదు. కానీ మా ప్రైవేటు మా పట్టా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూమి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు భూమి మీదకి రండి, మీరు మాట్లాడిన రైతాంగంతో మీరు పరిష్కారం చూపాలి తప్ప మీరు ఏది పడితే చేస్తే మంచిది కాదని చెప్పి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వచ్చే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల 40 బీసీ సంఘాలు కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. బీసీ సంఘాల బీసీ ప్రజల మనోభావాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ప్రభుత్వం జనతా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల కొట్లాడినాం కానీ కదలే. మోడీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ధర్నాలు చేశాం, బీజేపీ పార్టీకి విజ్ఞప్తులు చేశాం. అందరూ మూడు లేదు పార్టీకి చేయరనుకున్నారు. మొన్న నేను అమిత్ షాని కలవందే మా అమిత్ షా కలిసి కొన్ని ఎత్తుగడలతో మాట్లాడాను. మనం చెప్పొద్దు బయట యూస్ చెప్పలేను, కానీ ఆయనను కన్విన్స్ చేసే మాటలు చెప్పండి కన్విన్స్ అయ్యిండు. తప్పనిసరిగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది మీ అందరికీ. కాబట్టి జనాభా లెక్కలను అత్యంత వెనుకబడిన కులాలకు లాభం అవుతుంది. కానీ రోహిణి గారు దాన్ని ఎందుకు పెండింగ్ మీకు సబ్మిట్ చేసారు, ఎందుకు పెండింగ్ పెట్టారు? వాటర్ ఇవ్వాలో మీకు తెలియక పెండింగ్ వాటర్. అదే జనాభా లెక్కలు ఉంటే ఏమో బీసీలకు ఇవ్వాలి, జెడ్పీటీసీ ఇవ్వాలి, ఎంపీటీసీ ఇవ్వాలి. జనాభా ఎక్కువ ఉంటే అది వాళ్ళకి ఇస్తాం. మరి ఇలా లెక్కలే లేవు, ఎట్లు ఇస్తారని నేను రెండవ ప్రశ్న. సమగ్ర ఎస్సీలకు తీస్తున్నారు, ఎస్టీలకు తీస్తున్నారు, మైనార్టీలకు తీస్తున్నారు. కులాలను అడుగుతారు. పోచంపల్లిలో ఇక్కత్ పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, చేనేత కార్మికులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ రోజు మంత్రి గారు వస్తేనే నేను ఓపెన్ చేస్తా బ్యాంక్ అని చెప్పి సహకార అర్బన్ బ్యాంక్ ఈ రోజు ఓపెన్ చేయించుకున్నారు. పెద్దగా ఈ రోజు మాకు ఏదో అనుకున్నాం కానీ 11 శాఖలు ఇంకా 11 శాఖలు కొత్త శాఖలు ఓపెన్ చేస్తూ 400 కోట్ల టర్నోవర్ నడుపుతున్నటువంటి ఆ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ గారికి మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. సింగా వెంకటేశం గారికి, అందరికీ చాలా మంది ఉన్నారు పెద్దలు, అందరికి పేరు పేరున పోచంపల్లిలో అంతా ప్రముఖులు అందరికి నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మాట్లాడినాము, అడిగినాం. ఈరోజు రుణమాఫీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, మరి మేడం గారు కూడా చెప్పినారు. రైతులకు సంబంధించి రైతు భరోసా టెక్నికల్ డిఫెక్ట్ వల్ల పోచంపల్లి మండలంలో రైతు భరోసా పడలేదు. ఆ రైతు భరోసా మీద మంత్రి గారిని కలవడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సెక్రటరీ గారిని పిలిపించిండ్రు, మాట్లాడి ఇది ఇమీడియట్లీ. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుకట్పల్లి బాలనగర్ మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మొదట 51,000 ఇచ్చేవారని, తర్వాత 71,000గా చేసి మళ్లీ ఆయన 1,116 రూపాయలు దేశంలో ఎక్కడాలని విధంగా అందించారని తెలిపారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామన్నారని, ఇప్పటికీ అది నోచుకోలేదని, లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతుందని విమర్శించారు. షాద్ ముబారక్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో 220 ఈ రోజున బాలనార్ మండలంలో కానీ కుకట్పల్లి మండలంలో కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 50% ఇచ్చాం. ఇది కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప ఆలోచన. దేశంలో కూడా ఎక్కడ చేయనటువంటి గొప్ప ఆలోచనతో ఆ రోజున నిరుపేద బిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకుంటే 51,000 ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేశారు. దాని తర్వాత ప్రజలు సరిపోవట్లేమంటే 71,000 చేశారు. దాని తర్వాత మళ్ళీ ఆయనంతలో ఆయన అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి వాళ్ళు మోసమాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి అధికారం వచ్చారు. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి కనీసం బంగారం 16 నెలలు 18 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు బంగారం ఇవ్వట్లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చిన ఆరో స్కీమ్లో ఇప్పుడు ఇదే మండల ఆఫీస్కు మీరు బంగారం ఇస్తున్నారని పోస్టర్లు అతికేశారు. ఇప్పటికీ కొన్ని ఇవ్వలేదు. 2,500 ఇవ్వలేదు, 4,000 స్కీమ్, 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వలేదు, పిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేకుండా ఈ రోజున ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఆడపడుచుల ఉసురు మంచిది కాదు. మీరు ఏదైతే తులం బంగారం ఇస్తున్నారో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కుకట్పల్లి శాసనసభ్యునిగా మీకు మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రజలకు ఇచ్చిన హామీని 420 హామీలు ఏవైతే మీరు చెప్పారో అన్ని హామీలు నెరవేర్చాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియ.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో తాగునీటి సరఫరా, ఇందిరమైన్లు, పెన్షన్లు, రాజు యువ వికాసంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట్ల అద్దె ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో కూడా త్రాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. సోర్స్ నుంచి నిజంగానే షార్టేజ్ ఉంది అని మీరు కన్సర్న్డ్ సీనియర్ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడుకున్న తర్వాతనే ఈ హైరింగ్ అనేది తీసుకోండి మేడం. సప్లై క్లియర్ ఉంది మేడం. రిక్వెస్ట్ చేసిన ఫ్లషింగ్ ఆఫ్ బోర్వెల్స్ కానీ రిపేర్ ఆఫ్ మోటార్స్ అమౌంట్ ఏదైతే ఇస్తున్నామో దాంతోపాటు నెక్స్ట్ 1 వీక్లో కంపల్సరీ ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని మీరు కంప్లీట్ షేప్లో రెడీ పెట్టుకోండి. ఈ 1 మంత్ ఇస్ మోర్ క్రూషియల్. ఏప్రిల్ ఎనీవే గడిచిపోయింది, బట్ మే ఇస్ మోర్ క్రూషియల్ కాబట్టి ప్లీజ్ కీప్ అ క్లోజర్ వాచ్. అండ్ మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ ఫైండ్ అవుట్ బై టాకింగ్ టు ద విలేజెస్ ఆల్సో. వస్తుంది షాంపేట్ మొన్న రీసెంట్గా వచ్చిందట మేడం, అది స్టార్ట్ చేస్తున్నారు. 3 విలేజ్లలో 3 మండలాలు పెండింగ్ ఉన్నాయి మేడం. ఇప్పటిదాకా చేస్తున్న వాటిలో వరంగల్ కార్పొరేషన్ మేడం 24% ఉంది మేడం. సెలెక్టెడ్ విలేజ్ ఎంత ఈ ప్రాసెస్లో మనకి అడిషనల్ శాంక్షన్స్ రావు కాబట్టి, కానీ వచ్చిన ఫండ్ 100% యూటిలైజ్ అవ్వాలి కాబట్టి కేటగిరీ 2లో ఉన్న వాళ్ళు ఆర్ కేటగిరీ 3లో ఉన్న వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ దేవరకొండ మండలంలో ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తన బృందంతో కలిసి తనిఖీ చేశారు. జిల్లా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యవస్థ ఇది. ఎందుకంటే గతంలో తప్పులు జరిగిన ముందు కూడా జరగాలని కాదు, తప్పులు రెక్టిఫై చేసుకోవాలి. సరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము, మనం పెద్దలిస్ట్ పెట్టుకోమని చెప్పినాము, 1 వీక్లో పెట్టుకోకపోతే మూసేస్తాం. రేడియాలజిస్ట్ టైం ఇస్తున్నా, రేడియాలజిస్ట్ ఒక 10 days 15 daysకి ఇస్తాం, లేదంటే మూసేస్తాం. ఇంకా ఎక్కడైనా నడిపిస్తాం మేము పోగానే అంటే కేసులు వేస్తాం. చట్టం అంతా కనపంతం చేస్తాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా జీతాలు 26,000 రూపాయలకు పెంచాలని, లేనిచో 20న సమ్మెలోకి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లబోతున్నామని హెచ్చరించారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులందరూ కూడా చేరుకోవడం జరిగింది. వీరు అనేక నెలల నుండి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేయండి మహాప్రభు అని చెప్పినప్పుడు కూడా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సార్లు ఈ ప్రభుత్వం తీసుకెళ్లారు. వీరందరికీ కూడా 8,000 రూపాయలు 9,000 రూపాయలు ప్రభుత్వం మీద లేదా అని ఈ సందర్భంగా మాట తెలుసుకుని ఉన్నాం. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కల చేసుకుని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇమ్మని వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కాంట్రాక్ట్ లో మరి 2 వైపులా కూడా పిఎఫ్ కట్ చేస్తా ఉన్నాడు. అలా కాకుండా 1 సైడ్ ఉద్యోగులు, 2వ సైడ్ కాంట్రాక్ట్ కట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల మే 20వ తారీఖు నుంచి అందరికీ ఉద్యోగులు అందరూ కూడా సమ్మెకి వెళ్తారు. ఈ సమ్మెకి వెళ్ళే ఉద్యోగులందరూ కూడా సిఐటియు అన్ని వేళలా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురిచేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. మేడీ సందర్భంగా భువనగిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలను ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించి భువనగిరిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
రత్నగిరి ఆటో యూనియన్ రత్నగిరి ఆటో యూనియన్ ఏఐటీసీ జిందాబాద్. మేడే వేడుకలకు గురువారం సామర్లకోట సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు జెండా ఆవిష్కరణ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిఐటియు మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసేందుకు చూస్తుందని, దీన్ని వ్యతిరేకిస్తూ కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారని అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుగుతోంది. 1886 ముందు ప్రపంచంలో ఎక్కడా కూడా కార్మికులకు కనీస వేతనాలు కానీ 8 గంటల పని విధానం కానీ అమల్లో లేదు. అలాగే వారానికి ఒకరోజు విరామం అనేది కూడా లేదు. భోజన సదుపాయం కూడా లేదు. మానసికంగా పనిచేస్తున్నటువంటి ఆనాటి కార్మికులు 50 మంది దేశవ్యాప్తంగా 1886 మే 1 నుంచి సమ్మె ఇప్పటికే చూస్తున్నాం. రైల్వేలో కానీ, ఆర్టీసీలో కానీ, బ్యాంకుల్లో కానీ 8 గంటల పని విధానం అనేది అమల్లో లేదు. 12 గంటలకి దాన్ని మార్పు చేశారు. ఈరోజు ఆ గుర్తు చేసుకుంటూ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. కోర్టులోనే ప్రపంచ కార్మిక దినోత్సవం, కోర్టులోనే ప్రపంచ కార్మిక దినోత్సవం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. 70 లక్షల విలువ చేసే 147 కిలోల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశామని యాంటీ నార్కోటిక్ డీఎస్పీ సైదులు అన్నారు. వరంగల్ నగరంలోని యాంటీ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సైదులు మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా నిషేధిత గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో తమ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా మరియు షిఫ్ట్ డీజర్ కార్లతో తనిఖీ చేసి అందులో 147 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు. భద్రాచలం నుండి ఒక 2 వ్యక్తులు అందాజ 145 కిలోల గాంజాయిని ఇన్నోవా కారు మరియు స్విఫ్ట్ కారులో ట్రాన్స్పోర్టేషన్ నిజామాబాద్కు చేస్తున్నారని, అది కూడా మన వరంగల్ ప్రాంతం నుండి అసంపర్తి ద్వారా వెళ్ళే అవకాశం ఉందని ఆయనకు నమ్మకంగా సమాచారం వచ్చింది. అంటే మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది. 8712671111. ఇది కూడా మా డైరెక్టర్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఉన్నటువంటి నమ్మదైన సమాచారం ప్రకారము వరంగల్ నుండి నిజామాబాద్ గాంజాయి తరలించబడుతుంది. ఫ్రమ్ భద్రాచలం అనేది ఒక సమాచారం ఉన్నది. ఆ సమాచారం ప్రకారం మా ఎస్ఎస్టీ కానీ వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వస్తే ఇదే విధంగా వాళ్ళ మీద కేసులు చేస్తామనేది చేస్తున్నాం. నిన్న ఏదైతే పట్టుకున్నటువంటి 147 కిలోల గాంజాయిలో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేస్తున్న శ్రీకాంత్ ఎస్ఐ గారిని, రవీందర్ సిఐ గారిని, తర్వాత మా సిబ్బంది రాజు, రాజేష్, విజయ్, మరికొంతమంది సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. వీరందరూ కూడా మా డైరెక్టర్ సార్ ద్వారా తగిన షేర్లింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మార్నింగ్ వాక్ చేపట్టి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇప్పుడు ఇంటి మొదట మంచిగా చేపించినప్పుడు నువ్వు నిలబడి అదంతా చేపించుకోవాలి. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చింతలు అన్నారు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నిన్న కేబినెట్ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయము కుల గణన ఏదైతే చేయాలని చెప్పని 103 సంవత్సరాల క్రితం చేసినటువంటి కుల గణన
60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి చేయనటువంటి దాన్ని ఈనాడు మేము చేసినామని చెప్పని ఓ గంట సేపు మన ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో హిందీలో తెలుగులో మాట్లాడినటువంటి విషయము మేము స్పష్టంగా మనము గమనిస్తున్నాం. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదా? ఎవరు చేయొద్దన్నారా మీరు? చాలా హర్షించదగ్గటువంటి విషయం. 140 కోట్ల మందికి లబ్ధి పొందేటటువంటిది. ఇటువంటి సమాధానం చెప్తాను. రిజర్వేషన్లు ఉంటే దేశం అభివృద్ధి చెందని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున కులగణన చేయాలన్న కేంద్ర నిర్ణయంతో ఆల్ ఇండియా ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పుల్లె దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతి గణనలో కులగణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మియార్పూర్ టు ఎల్బీ నగర్ రూట్ లో మెట్రో ట్రైన్ సాంకేతిక సమస్యల కారణంగా 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పటాన్చెరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ మాజీ ప్రొటెం స్పీకర్ వెన్నవరం భూపాలరెడ్డి జన్మదిన సందర్భంగా తన నివాసమైన జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పటాన్చెరు కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి మరియు పటాన్చెరు కార్పొరేటర్ బెట్టుకుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ యాదవ్, టీపీయూఎస్ మండల అధ్యక్షుడు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు అబ్బు అలీ ఖురేషి, కొత్బుద్దీన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ 1 డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ అజీముద్దీన్, పరమేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు ఐలాపురం మాణిక్యం, ఎస్కే గౌస్, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సెలవు కప్పి సన్మానించారు. కాకినాడలో శుక్రవారం 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు గత 3 నెలల నుంచి వేతనాలు చెల్లించలేదని, అతి తక్కువ వేతనాలు ఇస్తూ నెలల తరబడి బకాయి పడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని, వేతనాలు పెంచి కనీస వేతనం 18,600 రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం డిసెంబర్లో 2018 డిసెంబర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2 కంపెనీలు వచ్చాయి. కానీ ఏ కంపెనీ వచ్చినా సరే మా జీవితాలు మారట్లేదు, జరగట్లేదు, మా జీవితాలు మారట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు మా ఇంట్లో గ్రహించి ఇప్పుడున్న ధర్మం బట్టి మా ఇంట్లో ఆలోచించి మా జీతాలు పెంచి సమానం చెల్లించాలని కోరుకుంటున్నామండి. ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం 7,800 రూపాయలు మాత్రమే ఉంది. ఆ ఇచ్చే వేతనం కూడా గత 3 నెలల కాలం నుంచి చెల్లించట్లేదు. ఖాళీ చాలని వేతనంతో కుటుంబాలు నెట్టుకొస్తుంటే అది కూడా 3 నెలల నుంచి బకాయి పెట్టుకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మరొక అంశం ఏంటి అంటే ఈ కాంట్రాక్టు ఈ నెలాఖరుతో ముగుస్తూ ఉంది. ముగుస్తున్నటువంటి కాంట్రాక్ట్ ని రెన్యూల్ చేసే పని ప్రభుత్వం ఏం చర్యలు ఇంకా తీసుకోలేదు. గత 9 సంవత్సరాల కాలం నుంచి ఈ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నారు. ఈ వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వమే వీళ్ళని
నేరుగా నిర్వహణ చేసే పని చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ యొక్క వేతనాలు, వీళ్ళ యొక్క పిఎఫ్ బకాయి కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇచ్చే విధంగా. బెల్లంపల్లిలో టీపీసీసీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ ఉమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభాకర్ యువసేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గోశాల నిర్వాహకులకు పశుమేత అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, రోగులకు పండ్లు, భోజనం పంపిణీ చేశారు. అమ్మ శరణాలయంలోని పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు బండి ప్రభాకర్ అన్న ఉమాదేవి వదిన గార్ల వివాహ మహోత్సవ సందర్భంగా బండి ప్రభాకర్ అన్న యువసేన అధ్యక్షుడైనటువంటి బండి అనిల్ కుమార్ యాదవ్, బండి అభిలాష్ యాదవ్ వారి పుత్రులు. సో తండ్రికి తగ్గ తనయులుగా ఉన్న ధోరణిలో వారి యొక్క సేవాభావాన్ని మరి ఈరోజు అమ్మ అనాథ శరణాలయం దాంట్లో పిల్లలందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని వారి వంతుగా వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనిల్ కుమార్ అమెరికాలో ఉన్నా కానీ మరి వారి ఒక సేవాభావాన్ని ఇక్కడ చూపించాలని వారికి, వారి కుటుంబం అందరికీ కూడా ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు పలు రకాల చోట్ల కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. గోశాలకు సంబంధించి పశువులకు సంబంధించిన మేత కానివ్వండి, అండ్ పండ్లు కానివ్వండి, అక్కడ కూడా చేయడం జరిగింది. ఇదంతా ఈ కార్యక్రమాలన్నీ కూడా బండి ప్రభాకర్ అన్న యువసేన యువకులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. వరంగల్ కూరగాయల మార్కెట్ కార్మికుల కోసం విశ్రాంతి భవనం నిర్మిస్తామన్న మంత్రి కొండా సురేఖ. కూకట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ ఈటెల రాజేందర్. కులగణనపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పోచంపల్లిలో జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.